ఈ హత్య చేసిన వ్యక్తులు, వీళ్ళతో పాటు సహకరించిన వ్యక్తులు ఇంకా 6 ఉన్నారు. దీంట్లో కామాక్షి మెయిన్ లీడరు రాత్రి నెల్లూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ కాబడింది. ఆవిడ దగ్గర నుంచి ఆవిడ మెయిన్ లీడరు, ఆవిడని కూడా పీటీ వారెంట్ ద్వారా మేము ఈ కేసులో కస్టడీకి తీసుకుంటాము. అలానే జేమ్స్, మా ఇన్స్పెక్టర్ వేణు 2 డేస్ బ్యాక్ ఆ ముద్దాయి గురించి స్పెషల్ టీమ్స్ ద్వారా కోవూరులో కాటన్ సెర్చ్ చేస్తుంటే షుగర్ ఫ్యాక్టరీలో హెడ్ కానిస్టేబుల్ ఆదినారాయణ మీద కత్తితో దాడి చేయడం జరిగింది. ఆయన స్వల్పంగా గాయపడి వెంబడే వేణు పక్కనే ఉండటం వల్ల ఫైర్ ఓపెన్ చేయడం వల్ల ఆపాదం నుంచి ఆయన కాపాడారు. వెంబడే గాయపడిన ఆదినారాయణని దాంతోపాటు జేమ్స్ని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది. ప్రస్తుతం వారిద్దరూ చికిత్స పొందుతూ ఉన్నారు. ఈ జేమ్స్ని ఈ కేసులో మాకు క్రైమ్లో అక్యూజ్డ్గా ఉన్నాడు. మెయిన్ క్రైమ్ సీన్లో అతనే యాక్టివ్గా పాల్గొని ఈ హత్య చేయడంలో కీలక భూమిక అతను కూడా. అతను డిశ్చార్జ్ అయిన తర్వాత అతను కూడా ఈ కేసులో పీటీ వారెంట్ ద్వారా మేము అరెస్ట్ చూపిస్తాము. తద్వారా మా ఎస్పీ గారు ఈ మెసేజ్ ద్వారా ఏం చెప్తున్నారంటే అందరికీ పత్రికా ముఖంగా ఎవరైనా సరే ఎక్కడైనా సరే నెల్లూరు జిల్లాలో కావచ్చు, నెల్లూరు టౌను, రూరల్ సబ్ డివిజన్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, అసాంఘిక శక్తుల గురించి, నేర ప్రవృత్తి గల వ్యక్తుల గురించి, రౌడీ ఎలిమెంట్స్ గురించి ఎవరైనా గాంజా కావచ్చు, డ్రగ్ పెడ్లర్స్ కావచ్చు, ఏదైనా విషయం మీ దృష్టికి వస్తే మేము వారి పేర్లు గోప్యంగా ఉంచుతాం, ప్రత్యేక రివార్డులు కూడా ఇస్తాం. మన నెల్లూరు జిల్లాని డ్రగ్ ఫ్రీ డిస్టిక్గా చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అందరూ పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం.